దాడే దానికి నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే సవాలు విసురుతారు. కొప్పులీశ్వర గారు ధర్మపుర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి అన్నది కాంగ్రెస్ పార్టీ, సవాలు విసిరింది కాంగ్రెస్ పార్టీ. దానికి స్పందించి మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు చర్చకు వస్తే ఇవాళ భయపడి చర్చించే దమ్ము లేక అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వ విప్ అయిన తర్వాత ఒక నయా పైసా తీసుకురాని అడ్లూరు లక్ష్మణ్ గారు తరపున ఇవాళ పోలీసులను తీసుకొచ్చి ఇవాళ మీరు చర్చకు వచ్చి ఇవాళ మా నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ధైర్యం ఉంటే నిజంగా అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే పోలీసులు లేకుండా మీరు చర్చకు రావాల్సింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని ఆపచ్చు, కానీ ప్రజలను మాత్రం ఆపలేరనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మీకు నిజంగా సిగ్గుంటే ధైర్యం ఉంటే ధైర్యంగా రండి. పోలీసులు ఎందుకే మీకు నిజంగా మీరు అభివృద్ధి చేశారు కదా, అభివృద్ధి చేసినప్పుడు పోలీసులను తీసుకొని రావాల్సిన అవసరం మీకేమున్నది? ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కొప్పులీశ్వర్ గారు చేసిన అభివృద్ధిని చూడలేక ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు వేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరా బామలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో తింపుతుండు. ఏం చూపిస్తుండండి? కేసీఆర్ గతంలో నిర్మించిన ఆనవాళ్ళను చూపిస్తాడు తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలో ఏమైనా చేసిన ఏమైనా ఉన్నాయా? ఇప్పటికైనా కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ ప్రపంచానికి మరోసారి ఇవాళ చూపిస్తున్నారు తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం ఏం లేదు. ఇవాళ పక్కనే 10 కిలోమీటర్ల దూరానే ఇవాళ గుల్జార్ హౌజ్లో దాదాపు 17 మంది చనిపోతే ఈ ముఖ్యమంత్రికి పరామర్శించే తీరిక లేదా? గతంలో కొండగట్టులో ఒక బస్సు బోల్తవాడి చనిపోతే ఆ రోజు ఎంతో రాజకీయం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళను పరామర్శించడానికి తీరిక లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పక్కనే 20-30 మీటర్ల దూరాన పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఫైర్ ఇంజన్లు వస్తాయి, కానీ అలా నీళ్లు ఉండయి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండయి. దానివల్ల ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 17 మంది ఇవాళ హైదరాబాద్లో చనిపోయారంటే దానికి కారణం రేవంత్ రెడ్డి కారణం కదా. వీటి మీద రాండి చర్చించడానికి, ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చించడానికి రావాలి తప్ప ఇలా చిల్లర మల్లరగా మా పార్టీ నాయకుల మీద ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులను తీసుకొచ్చి వాళ్ళు చేసుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాలు చేతులు విరగొట్టడానికైనా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉందని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ముఖ్యమంత్రి మీ దగ్గర పెట్టుకుంటే జాగ్రత్తగా వాడాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వాడాలి, శాంతి భద్రత కాపాడడానికి ప్రభుత్వం ఉన్నది, మీ పార్టీ ఉన్నది. కానీ ఈ రకంగా వ్యక్తిగతంగా కక్షల కోసం వాడుకున్న మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నిన్న ఈరోజు పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు సోషల్ మీడియా వేదికగా అభివృద్ధి మీద చర్చకు రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలంలో కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి మీద మేము చర్చించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడికి వెళితే అక్కడికి చర్చించాలి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వారు వేసినటువంటి సవాలుని స్వీకరించి మా పార్టీ నాయకులు వెళ్తే వారు అదే స్ఫూర్తితో వారు చర్చించాలి. కానీ పోలీసు వారిని వెంట తీసుకెళ్లి మా పార్టీ నాయకులని దాడి చేయడం అంటే ఇది సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్ని రోజులు ఈ దాడులు చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగాలుగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 7వ గ్యారెంటీగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతామని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మా పార్టీ నాయకులు మీ ఇచ్చినటువంటి హామీలని, మీరు ఇచ్చినటువంటి కల్లిబొల్లి మాటలని, దిక్కుమాలని డిక్లరేషన్లని, మీ యొక్క 6 గ్యారెంటీలని 420లని నిలదీస్తే, ఎక్కడికక్కడ నిలదీస్తే, సోషల్ మీడియా వేదికగా నిలదీస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని బెదిరించి పోలీసు వారు అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తా ఉన్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళను ఇదేనా? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో
రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వారు దేశమంతా తిరుగుతూ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ నేను. కాబట్టి మీరు చేసినటువంటి యొక్క దాడులను మీరు ఈ రకమైనటువంటి దాడులు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి దాడులు తప్పవని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. వాళ్ళను మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయండి. ఈరోజు ప్రజలని పక్కదారి పట్టించడం కోసం, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలను పక్కదారి పట్టించడం కోసం పబ్లిక్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్ను పాల్పడుతూ ఇవాళ అడ్డమైనటువంటి నోటీసులు అని చెప్పేసి ఈరోజు పీసీ ఘోష్ గారి కమిషన్ ఎన్ని రోజులు పొడిగిస్తారు మీరు? మార్చి 2024 మార్చి 12వ తారీఖు ఇచ్చినటువంటి కమిషన్ ఇవాళ ఈరోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారం 7 సార్లు ఇప్పటి వరకు కమిషన్ యొక్క పరిధిని ఎక్స్టెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరికి ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి దాని మీద నిజాలు నిగ్గు తేల్చాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఆ కమిషన్ పేరు మీద ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయాలి, మా పార్టీ నాయకుల పట్ల ఏ రకంగా ఇక అభాండారం మోపాలని ఒక కుట్ర చేస్తామని తప్ప వీరికి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పీసీ ఘోష్ గారు ఆల్రెడీ గతంలోనే వారు చెప్పారు, అన్ని ఎంక్వైరీలు పూర్తి అయిపోయినాయి, ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఫర్దర్ ఎంక్వైరీ లేదని చెప్పారు. కానీ ఎవరి ప్రోద్బలంతో ఈరోజు ఒక పీసీ ఘోష్ గారి మెడ మీద కత్తి పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి. కానీ ఈ రకంగా ఒకవైపు మీరు ఇచ్చినటువంటి కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్ గారు అయిపోయిందని చెప్తారు, మరొక వైపు ఇవాళ మళ్ళీ 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసి మీరు ఈ రకంగా చేస్తారు. కాబట్టి